రోజులాగే స్కూలుకి వెళ్దామని పిల్లవాళ్ళ బ్యాగులు తెచ్చి బండిలో పెట్టి కార్ అయితే స్టార్ట్ చేసి పెట్టినా. డైలీ చిన్న పిల్లవాళ్ళతో కలిసి మా పని మనిషి వచ్చేది స్కూల్ దగ్గర పిల్లవాళ్ళని వదిలేకి. ఈ రోజు అయితే మా మేడం వస్తుందంట నాతో పాటు స్కూల్ దగ్గరికి. ఇంకా వాళ్ళు రాగానే స్కూల్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళాలి. ఇంకా అలా స్కూల్ దగ్గరికి వచ్చి డ్రాప్ చేయగానే మా మేడం వచ్చేసి స్కూల్లో మీటింగ్ ఉంది హుసేన్ నాకి 1 అవర్ తర్వాత వచ్చి నన్ను పిక్ చేసుకొని చెప్పింది. నేనుండి వెయిట్ చేస్తాలే మా అమ్మ ఇక్కడే పార్కింగ్ లో అని చెప్పిన. లేదు ఇంటికి వెళ్ళి తినేసి మళ్ళీ రా అని చెప్పింది. ఇంకా అలా వెళ్తూ వెళ్తూ 2 దినాల డబ్బులు కూడా చెల్లింది టిఫిన్ తెచ్చుకొని తిను అని చెప్పి. ఇంకా అలా వెళ్తుంటే చూడండి ఈ రోడ్డు మీద క్లైమేట్ సూపర్ గా అయితే ఉంటది అర్లీ మార్నింగ్. ఇంకా అలా ఇంటి దగ్గర కార్ పార్కింగ్ చేసి మాకు దగ్గరలో ఉన్న మతం దగ్గరికి అయితే నడుచుకుంటూ వచ్చేసిన. 2 దినాలు ఇచ్చిందని చెప్పినా కదా మా మేడం 2 దినాలు వచ్చేసి నాకు ఒక దినార్ మా ఫ్రెండ్ గానికి ఒక దినార్ అనమాట. ఇంకా అలా మా ఫ్రెండ్ గానికి నాకు ఇద్దరికి టిఫిన్ అయితే తీసుకున్నా. తర్వాత ఉన్న దినార్నర అయితే మిగిలింది ఇద్దరం సిరి సగం అయితే పంచుకోవాలి. ఇదే అనమాట మనం తెచ్చుకున్న టిఫిన్ ఆలు పరోటా. ఇంకా అలా నా ప్లేట్ నేను లాగి చేసిన. మా ఫ్రెండ్ గారు అయితే స్కూల్ నుంచి వచ్చి పడుకున్నాడు పాపం. ఇంకా వాడిని డిస్టర్బ్ చేయకుండా వాని ఫుడ్ అక్కడే పెట్టి కార్ స్టార్ట్ చేసుకుని స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసిన. మా మేడం చెప్పిన ఎగ్జాక్ట్ టైం కి ఇక్కడ వచ్చి పార్కింగ్ లో అయితే పెట్టేసిన బండి. వచ్చిన అని మెసేజ్ చేస్తే మా మేడం 8:30కి వస్తా అని చెప్పింది. ఇంకేం చేసేది లేక పార్కింగ్ లోనే వెయిట్ చేస్తూ నేను తెచ్చుకున్న కీరగా అయితే తింటున్నా. ఇంకా అలా ఎగ్జాక్ట్ గా 8:40కి మా మేడం పిక్ చేసుకుని ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేసిన. ఇలాగైతే ఉంటది కువైట్ లో డ్రైవర్ లైఫ్. మీరైతే వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్ ఎవరైనా కువైట్‌కి వస్తుంటే వాళ్ళకైతే షేర్ చేసేయండి. ఉంటాను. బై బై.